హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. గోంగూర పచ్చడి ఇది లేకుండా ఆంధ్రుల భోజనం పూర్తవదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళైనా పేరంటాళ్ళైనా ఏ సందర్భం అయినా ఇది ఉండవలసిందే. దీన్నే ఆంధ్రామత అని కూడా పిలుస్తారు. 6 నుంచి 8 కట్టల గోంగూర తీసుకుని ఆకులు ఒలుచుకుని దాన్ని శుభ్రంగా 1కి 2, 3 సార్లు కడుక్కుని నీళ్లు మొత్తం ఓడ్చేసుకుని సన్నగా తరుక్కున్నాక ఒక చెంచా నూనె వేసి మూకుడులో అందులో కొంచెంగా చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఆకు లేతదైతే మాత్రం వెంటనే దగ్గర అయిపోతుంది. ఇలా దగ్గర అయిపోయిన ఆకు మీద పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఆ పైన ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర పులుపు ఉండడం వలన. గోంగూరలో 2 రకాలు ఉంటాయి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఇప్పుడు నేను తీసుకున్నది ఎర్ర గోంగూర. తెల్ల గోంగూరకైతే అసలు పులుపు ఉండదు, దానికి ఇంకా చింతపండు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పొడిని చేసుకుందాం. దీనికోసం 2 టీ స్పూన్ల మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు. మెంతులు ముందు వేగాక అప్పుడు ఆవాలు వేసుకోండి. మెంతులు వేగడం టైం పడుతుంది కాబట్టి ఆవాలు తొందరగా వేగుతాయి. ఈ విధంగా రంగు మారి పూర్తిగా చక్కగా వేగాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తన పొడిలా ఆడుకోవాలి. పొడి నిలవ ఉంటుంది, అలాగే టమాటా పచ్చడి, క్యాబేజీ, ఊరగాయ వాటికి ఉపయోగం పడుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన గోంగూర మీద 2 చెంచాల వేయించుకున్న పొడిని, ఆ పైన కారం కొంచెం ఎక్కువ పడుతుంది, కారం కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పోపు గరిటె పెట్టుకుని, నాలాగా చిన్న గరిటె అయితే పెట్టుకోవద్దు, నాకు జరిగింది వీడియోలో చూపిస్తున్నాను. అందులో ఒక 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను. వేసుకుని 1 చెంచా ఆవాలు, 1 ఎండుమిరపకాయ పోపు వేసుకున్నాక ఈ పచ్చడికి అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అంటే పదార్థం ఏమిటంటే వెల్లుల్లి. ఆ వెల్లుల్లి కూడా వేసి పొయ్యి ఆపి వేసినా కూడా మొత్తం నూనె పొంగిపోయింది. మళ్ళీ వేరే కాచి పోసాను. ఆంధ్ర బ్రాహ్మణ వంటకాలలో ఇంగువ తప్పనిసరి, అందువలన నేను ఇంగువ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి ఒక 10 రోజుల పాటు బయట నిలవ ఉంటుంది. నిలవ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఆకుని 1 రోజు రాత్రి శుభ్రంగా ఆరబెట్టేసి అప్పుడు తడి లేకుండా చేసుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.